ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్రమ అరెస్టుల ద్వారా చేస్తున్న తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ శ్రేణులు భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అనంతపురం నగరంలో పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా పనిచేస్తుందో అందరూ చూస్తూ ఉన్నారన్నారు. 3 స్టేషన్లలో అసలు సీఐలే లేరన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్న సీఐని బదిలీ చేసి శ్రీకాంత్ యాదవ్కు ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు. మహేశ్వర్ రెడ్డి ఆ రోజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం రైల్వే గార్డు ప్రత్యక్షంగా చూశారని, ఐ విట్నెస్ ఈ కేసును ప్రేరేపిత ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని, న్యాయపరంగా ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి గారిని ఇరికించి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భయభ్రాంతులు చేయాలని చెప్పేసి వారు చేస్తున్న, అంటే అధికార పార్టీ వారు చేస్తున్న దురాగతాలు కావచ్చు, వారు చేసిన అవినీతి, అక్రమాలు, భూదండాలు, ఇవన్నీ కూడా ఎవరైనా కానీ మాట్లాడితే చాలు వారిపైన కూడా కేసులన్నీ కూడా దొంగ కేసులు, తప్పుడు కేసులు కూడా బనాయించి ఏదో రకంగా కూడా అరెస్ట్ చేయడం, నెల రోజుల్లో లేకపోతే 10 రోజుల్లో 15 రోజుల్లో కూడా వాళ్ళు పెట్టడం, తద్వారా ఈ అరెస్టు ద్వారా కూడా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులు చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పోతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు తోపుదుర్తి రాజశేఖర్ గారికి కూడా చేయడం. నిజంగానే ఒకటి అడుగుతూ ఉన్నాను, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి కానీ, లేకపోతే ఇక్కడ ఎంక్వైరీ చేసిన వారికి అందరికి కూడా 1.5 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా స్పష్టంగా కూడా రైల్వే పోలీసు వారు ఇది ఆత్మహత్యగా కూడా రిజిస్టర్ కూడా చేయబడింది, వారే చెప్పారు కూడా. అంతేకాదు ఆ రోజు గార్డు కూడా స్వతహా కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు, వస్తున్న ట్రైన్కు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి చాలా గార్డే చూసినట్లుగా, అంటే ఐ విట్నెస్ అయినా వారు చెప్పని కూడా జరిగింది. అటువంటి దానిపైన ఈరోజు చేయడం, ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పినట్లు కూడా అనంతపురం జిల్లాలో పోలీసింగ్ అనేది కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ఎలా ఉందంటే మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక జిల్లా కేంద్రంలో 4 పోలీస్ స్టేషన్లు ఉంటే 3 పోలీస్ స్టేషన్లు అనేవారు కూడా ఒక్క సిఐ కూడా లేకునే పరిస్థితి కూడా ఈరోజు కూడా. కానీ అక్కడ అంతా వేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ ఉన్న ఒక 2 టౌన్ సిఐని, అతనికి అనేది కూడా ఇప్పటికే 2 స్టేషన్లు 3 స్టేషన్లు టౌన్లో ఇన్ఛార్జ్ ఉంది. అటువంటి సిఐని తీసుకొని పోయి మళ్ళీ రూరల్లో పెట్టడం, ఆ సిఐని చేసి ఆ సిఐ పోయిన ఇన్ఛార్జ్ తీసుకుంటున్న 3 రోజుల్లోనే ఇటువంటి కేసులు అనేది కూడా బనాయించడం అంటే ఎంత ఆర్గనైజర్గా అనేది కూడా పోలీస్ పోతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి దానికి ఎవరు కానీ భయపడరు, మీ తాటాకు చప్పుళ్ళకి ఎవరు కానీ భయపడరు. తప్పకుండా కూడా చేస్తాం. చట్టం అనేది కూడా ఉంది.